హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్, వాట్ ఈస్ ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్? సో అది ధ్రువ్ హెలికాప్టర్స్ చాలాసార్లు మనకి న్యూస్లో వచ్చాయి. సో అది ఆన్సర్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ మారింది, దయచేసి గమనించండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ 2026. సో మనందరికీ తెలుసు, ట్రంప్ ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి పన్నులు వేశాడు మన మీద. కానీ వాటన్నిటిని తట్టుకున్నటువంటి భారతదేశం ఎలాగోలా అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అఫ్కోర్స్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని మీడియాలో పొగిడేటటువంటి వ్యక్తులు ఉన్నారు, తిట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ వాణిజ్య ఒప్పందం అయితే బాగుంది, కానీ నాకు ఒక అంశం మీద మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేంటంటే, రష్యాతో మనకున్నటువంటి స్నేహం ఈ వాణిజ్య ఒప్పందం కారణంగా కొంత బీటలు వారేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ వాణిజ్య ఒప్పందంలో రష్యా నుంచి కావాల్సి వస్తే చమురు కొనడాన్ని ఆపడానికి కూడా భారతదేశం అంగీకరించిందట. కానీ మనకి చాలాసార్లు అమెరికా కూడా మనకి వ్యతిరేకంగా పాకిస్తాన్తో జత కట్టినప్పుడు రష్యా మనల్ని కాపాడింది. గట్టిగా మాట్లాడాలంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఎగెనెస్ట్గా రెజల్యూషన్ పెట్టారు 1971లో. మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం. ఆ సమయంలో భారతదేశానికి ఫేవర్గా రష్యా వీటో వేసింది, లేదంటే అన్ని దేశాలు మన మీదకి యుద్ధానికి వచ్చేవి. ఈవెన్ అమెరికా యుద్ధానికి కూడా వస్తే రష్యా తన సబ్మెరీన్స్ని పెట్టి ఆపింది. మరి ఇలాంటి క్రమంలో రష్యాతో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని, బంధాలను తెంచుకునేటటువంటి దిశగా భారత్ ప్రయాణించాల్సినటువంటి అవసరం ఏంటి? అఫ్కోర్స్ భారతదేశంలో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ పాలిటీషియన్స్ వల్ల ఏం జరగదు. ఏ ట్రేడ్ డీల్ జరిగినా అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, దీని వెనకాల నిష్ణాతులు అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు. కాబట్టి ఒక ప్రభుత్వంలో జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం ఆ ప్రభుత్వానికి ఆపాదించడం అనేటటువంటిది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా కనుక మనం చూస్తే దాని వెనకాల ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సాధారణంగా క్రెడిట్ వెళ్తుందన్నమాట. అఫ్కోర్స్ ఇది కొంచెం పాలిటిక్స్ పక్కన పెడితే, ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ అవర్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ వివరాల్లో కనుక వెళ్తే, ఇప్పుడు ఫిబ్రవరి 2026లో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని కారణంగా భారత్ మీద మొన్నటి వరకు కూడా 50% పన్నులు అని చెప్పినటువంటి ట్రంప్ ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు ఈ పన్నుల్ని 18% తగ్గిస్తారు. దీంతోపాటుగా భారత్ అమెరికాకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సో వివరాల్లోకి వెళ్తే కనుక అసలు ఏంటి ఈ ట్రేడ్ డీల్ అనేటటువంటి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుండో చాలామంది ఏం చెప్తున్నారంటే, ట్రంప్ భారతదేశం మీద ఎందుకు విపరీతమైనటువంటి ఒత్తిడిని పెడుతున్నాడు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి డైరీ సెక్టర్ ఏదైతే ఉందో, పాల ఉత్పత్తి లేదా పాలకు సంబంధించింది, లేదా ఇంకా పాలపొడి ఎక్సెట్రా ఎక్సెట్రా, దీంతో పాటుగా భారత వ్యవసాయ రంగం, ఈ వ్యవసాయ రంగంలోకి సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో అమెరికా తాలూకా ఉత్పత్తులను ఎలా అయినా చొప్పింప చేయాలి అనేటటువంటిది అమెరికా యొక్క వ్యూహము అని చాలామంది చెప్పారు. కానీ ఇంత పెద్ద వాణిజ్య ఒప్పందం జరిగినా చాలా పర్ఫెక్ట్గా భారతదేశ డైరీ ప్రోడక్ట్ని, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎగ్జామ్ చేసింది. అంటే ట్రంప్ ఆశించినట్టుగా భారత వ్యవసాయ మార్కెట్లోకి అమెరికాకి సంబంధించినటువంటి ఈ వస్తువులు రావడానికి మనం ఒప్పుకోలేదు. 1. 2, భారతదేశం ఈ యొక్క ట్రేడ్ డీల్కి ముందు రష్యా నుంచి ఆయిల్ కొనేది. దీని కారణంగా 25% అదనపు సుంకాలు భారతదేశం మీద వేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఈ 25% సుంకాన్ని 0%కి తగ్గించనున్నారు. అట్లాగనే 25% రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే భారతదేశంలో తయారైనటువంటి కొన్ని వస్తువుల మీద 25% ఎక్స్ట్రా పన్ను వేసేది. అయితే ఇప్పుడు ఆ 25% రెసిప్రోకల్ టారిఫ్స్ని 18%కి తగ్గించనున్నారు. దాంతోపాటుగా భారతదేశానికి సంబంధించిన వస్తువులు $10 బిలియన్ సంబంధించినటువంటి వస్తువులు, $10 బిలియన్ సంబంధించినటువంటి వస్తువులు అమెరికా మార్కెట్లో 0 పన్నులతో ఎగుమతి చేసుకోవచ్చు. సో దీని కారణంగా భారతదేశానికి సంబంధించి అమెరికా నుంచి వస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రియల్ టారిఫ్స్ని తగ్గించనుంది. దీనివల్ల అమెరికాకు కూడా లాభమే. అంటే గతంలో అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే వస్తువులపైన చాలా ఎక్కువగా పన్ను వేసేది. ఇప్పుడు ఆ పన్నును మనం
13.5% నుంచి 0% తగ్గించాం. అంటే దీనివల్ల అమెరికాలో తయారయ్యేటటువంటి వస్తువులు భారతదేశంలో తక్కువ ధరకే అందుతాయి. సో బహుశా ఇందులో కార్లు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు, అవి కూడా ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ చెప్తాం. అట్లానే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి మాత్రం మనం అలౌ చేయలేదు. అంటే మనం వేరే దేశాలతో పోల్చుకుంటే అంటే ఇండోనేషియా 19% పన్నేస్తుంది, వియత్నాం 20% పన్నేస్తుంది, చైనా 34% పన్నేస్తుంది, బంగ్లాదేశ్ 20%, పాకిస్తాన్ 19%. అలాంటిది అమెరికా మన వస్తువుల మీద కేవలం 18% ఇప్పుడు పన్నులు విధిస్తుందట. సో ఇది ఈ ట్రేడ్ డీల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. అయితే ఒక్కసారి ఈ ట్రేడ్ డీల్ గురించి కనుక మనం చూస్తే ఫిబ్రవరి 2, 2026 ట్రంప్ అలాగే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యొక్క డీల్ని అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలు మళ్ళా అదుపు తప్పినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు భారత్ అమెరికా మధ్య మళ్ళీ గాడిలో పడినట్టు అయింది. సో దీని కారణంగా ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి వాణిజ్య యుద్ధం తాలూకా ప్రకంపనలు తగ్గాయి. దీంతో పాటుగా భారతదేశ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఇది అమెరికా మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు గాను అట్లాగనే మంచి పోటీతత్వం అనేటటువంటి దాన్ని పొందేందుకు గాను ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. 2, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేటటువంటి రంగాలు. 1 మందుల తయారీ, 2 సేవా రంగము, 3 తయారీ రంగానికి సంబంధించిన వస్తువులు. ఇవన్నీ కూడా భారతదేశ పొజిషన్ని ఈ పర్టికులర్ సెక్టార్లో ఇంకా బలోపేతం చేయనున్నాయి. అట్లాగనే లార్జ్ స్కేల్ ఎనర్జీ పర్చేజ్ కమిట్మెంట్స్ అంటే ఇప్పటి వరకు కూడా మనము ఆయిల్కి సంబంధించి ముడి చమురుకు సంబంధించి రష్యా, ఇరాన్ ఇలాంటి దేశాల నుంచి కొంటున్నాం. కానీ ఇప్పుడు భారతదేశం ఆయిల్ని అమెరికా, ఇటీవల కాలంలో అమెరికా హైజాక్ చేసినటువంటి వెనుజులా ఈ దేశాల నుంచి కొనడానికి అంగీకరించింది, ముఖ్యంగా ఎల్ఎన్జీ ఆయిల్ లాంటివి. అలాగనే అమెరికా తాలూకా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వస్తువులు భారతదేశ మార్కెట్లోకి రావడానికి భారతదేశం ఒప్పుకుంది. కానీ దాని మీద కొన్ని సుంకాలను విధించుకోవచ్చు, అలాగనే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టచ్చు. పూర్తి స్థాయిలో రావు, కానీ కొన్ని అయితే పక్కా వస్తాయి. డైరీ మార్కెట్స్కి అయితే అలవ్ లేదు, కానీ అగ్రికల్చర్ మార్కెట్స్లో మాత్రం వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం మీద చాలా విమర్శలు అనేటటువంటివి వెలువెత్తడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. విమర్శిస్తారు కూడా, ఎందుకంటే భారతదేశ వ్యవసాయ రంగం అనేటటువంటిది ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అమెరికా తాలూకా ప్రొడక్ట్స్ వస్తే మరి ఇక్కడ రైతులకి మద్దతు ధరలు అవన్నీ ఎట్లా వస్తాయి? సో కాబట్టి ఇది మనం వేచి చూడాలి. దీని మీద ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో అట్లానే ఫీచర్స్ ఆఫ్ ద డీల్, ఈ డీల్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఏంటంటే గతంలో అమెరికా మార్కెట్లో మన వస్తువులపైన 50% పన్ను ఉండేది, దాన్ని 18% తగ్గించారు. అలాగనే అడిషనల్గా 25% పెనాల్టీ వేసేవాళ్ళు. ఇప్పుడు రష్యా ఆయిల్ కొంటున్నాం కాబట్టి దీన్ని తీసేశారు. అలాగనే ఇండియా కూడా రష్యన్ ఆయిల్ కావాలంటే కొండం ఆపేస్తాం లేదా తగ్గిస్తాం, ఆ ప్లేస్లో అమెరికా లేదా వెనుజులా ఈ దేశాల నుంచి ఆయిల్ కొంటాం. దాంతోపాటుగా ఇండియా అమెరికాకి సంబంధించి శక్తి రంగం, వ్యవసాయ రంగం, బొగ్గు, ఇతర టెక్నాలజీకి సంబంధించి $500 బిలియన్ ప్రొడక్ట్స్ కొంటాము అని చెప్పింది. దీనివల్ల అమెరికా మనకి చాలా అప్పు ఉంది, ఆ అప్పు కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అమెరికాకి. సో ఈ రకంగా భారతదేశం కొంటామని కూడా ఈ ట్రేడ్ డీల్లో ఒప్పుకుంది. అంటే ఇది లైక్ ఎలా ఉంటుందంటే ట్రేడ్ డీల్ మన వల్ల వాళ్ళకి ఉపయోగం, వాళ్ళ వల్ల మనకి ఉపయోగం, ఇట్లా ఏ దేశంతో అయినా సరే వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. సో దాదాపుగా అలాంటి ట్రేడ్ డీల్ జరిగిందని మనం అంటాం. అమెరికా వాడేమో ఇంకా ఇండియాతో మేము మంచి ట్రేడ్ డీల్ చేసాం, మన వస్తువులు వాళ్ళు కొనుక్కునేలా చేసామని వాళ్ళు అంటారు. సో సాధారణంగా అయితే ఇక్కడ రష్యాతో మాత్రం సంబంధాలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం కూడా చాలా వస్తుంది. విమర్శిస్తాం ఆల్రెడీ మొదలుపెట్టారు. సో కాబట్టి రష్యాతో మన సంబంధాలు కనుక దెబ్బతింటే ఈ ట్రేడ్ డీల్ మనకంత మంచిది కాదు అని చెప్పేటటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువ. సో రెసిప్రోకల్ యాక్సెస్, ఇండియా కూడా ఏం చేస్తుందంటే తన తాలూకా సుంకాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా అమెరికాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ గూడ్స్ మీద 0% పన్ను విధించడానికి ప్రయత్నిస్తుంది. సో అట్లానే కనుక మనం చూస్తే సెక్టోరల్ సేఫ్ గార్డ్స్ అంటే ఖచ్చితంగా సెన్సిటివ్ సెక్టార్స్ మనకు ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగం కాదు కానీ డైరీ సెక్టర్, పాలు, అలాగనే కొన్ని రైస్, వీట్ మన దేశంలో ఎక్కువగా తినేవి, గోధుమ, వరి ఇట్లాంటి రంగాల్లో అమెరికాకి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా అలౌ చేయం. సో దీనివల్ల మన వ్యవసాయ రంగాన్ని, మన తాలూకా రైతుల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ స్టాపిల్ ఫుడ్ అన్నారు, మిగతా ఫుడ్స్లో మాత్రం ఎంటర్ అవ్వచ్చు. సో అక్కడ కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే టెక్ అండ్ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్, మనం ఇటీవల కాలంలో శాంతి యాక్ట్ అని ఒకటి చేసాం. అంటే న్యూక్లియర్ ఫ్యూయల్తో
ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం, కుదానుకులం లాంటి ప్రాజెక్ట్స్. ఇలాంటి వాటికి అమెరికా, జపాన్ లాంటి దేశాలే ఎక్కువగా ఈ యొక్క ఎక్విప్మెంట్ అది అమ్ముతూ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికన్ కంపెనీలు భారతదేశంలో ఈ సివిల్ న్యూక్లియర్ డేటా సెంటర్ మార్కెట్స్ని ఖచ్చితంగా యాక్సెస్ చేస్తాయి. సో ఖచ్చితంగా భారతదేశంలో డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీలు లైక్ ఇటీవల కాలంలో గూగుల్ ఒకటి మన వైజాగ్ వచ్చింది, అట్లాంటి డేటా సెంటర్ కంపెనీలు రావచ్చు. అలాగే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏంటంటే భారతదేశం మీద కూడా కేవలం 18% మాత్రమే పన్నులు వేస్తుంది అమెరికా. ఇతర దేశాలు 19, 20, 34% వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ట్రేడ్ డీల్లో ఉన్నటువంటి ఫీచర్స్. అయితే ఇప్పుడు దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఖచ్చితంగా మన దేశంలో లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ కూడా ఉన్నాయి, అంటే ఎక్కువ మంది పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. వీటి మీద ఇటీవల కాలంలో మోడీ గారు కాదు, ఇటీవల కాలంలో ట్రంప్ దీని మీద 25% పన్నులు వేశాడు. గట్టిగా మాట్లాడితే దాన్ని 50% కూడా పెంచాడు. ఇప్పుడు దీని మీద తగ్గించారు. సో కాబట్టి వస్త్ర పరిశ్రమ, లెదర్, జెమ్స్ ఇలాంటి పరిశ్రమల మీద అమెరికాకి వెళ్ళేటటువంటి వస్తువుల మీద పన్ను తగ్గింది. సో దీనివల్ల ఈ రంగాలన్నీ కూడా బాగుపడతాయి. 1, 2 ఇండియా యుఎస్ భాగస్వామ్యానికి సంబంధించి ఇప్పుడు అమెరికా భారతదేశంతో భాగస్వామ్యంలో జతకట్టడం వల్ల చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గచ్చు. 3 ఆర్థిక స్థిరత్వం. ఖచ్చితంగా దీని కారణంగా రూపీతో డాలర్ మారక విలువ అనేటటువంటిది బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ట్రేడ్ డీల్ జరిగిందని చెప్పిన తర్వాత భారతదేశ స్టాక్ మార్కెట్ కూడా పుంజుకుంది. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి పాజిటివ్ అంశాలు. దీంతో పాటుగా అమెరికా నుంచి ఉన్నటువంటి కొన్ని టెక్ జయంట్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా ఇలాంటి కంపెనీలు భారతదేశంలో అత్యధికమైనటువంటి పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇండియాలోనే చైనాకి వ్యతిరేకంగా చాలా కంపెనీలు భారతదేశంలో పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల చైనాకి ఆల్టర్నేటివ్గా భారతదేశ మార్కెట్ పుష్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్సెస్. అయితే ఈ ట్రేడ్లో మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. మొదటిది ఏంటి, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తాం. సో దీనివల్ల రష్యాకు ఒప్పు వస్తుంది. దీనివల్ల రష్యాకి భారతదేశానికి ఉన్నటువంటి వ్యూహాత్మక సంబంధాలు సన్నగిలేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి S-400ని కూడా మనం కొన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో రష్యాని దూరం చేసుకోవడం, లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ ఫర్ ఇండియా, ఎప్పటి నుంచో భారతదేశానికి స్నేహపూర్వకమైనటువంటి దేశం. మరి ఇప్పుడు అమెరికా ఒత్తిడి వల్ల రష్యాను దూరం చేసుకోవడం కరెక్టేనా? ఎందుకంటే అమెరికాని ఎప్పుడూ నమ్మడానికి లేదు, వాడు ఎప్పుడూ దరిద్రుడే. అమెరికాని నమ్మిన దేశం ఒక్కడ బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు. మరి అమెరికాని నమ్మి రష్యాను దూరం చేసుకోవచ్చా? ఇది ఒక ప్రశ్న. 2 డొమెస్టిక్ పొలిటికల్ బ్యాక్లాష్. అంటే ఏంటంటే పార్షియల్గా కొంతవరకు భారతదేశ మార్కెట్ని యుఎస్ తాలూకా ఫార్మ్ ప్రొడక్ట్స్, అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ కాకుండా ఇతర ఫార్మ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి యూనియన్స్ నుంచి చాలా వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. సో దీని కారణంగా ఖచ్చితంగా ఇంపోర్ట్ అయ్యేటటువంటి వస్తువులకి ప్రభుత్వం ఇవ్వబోయేటటువంటి సబ్సిడీలు వీటి మీద వ్యతిరేకత వస్తుంది. మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఫేస్ చేస్తుంది అనేటటువంటిది వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 3 జీరో టారిఫ్ ట్రాప్ అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే ఏంటంటే అమెరికా తాలూకా పన్నుల మీద జీరో టారిఫ్స్, అంటే 0 పన్నులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో దీని కారణంగా అమెరికా నుంచి వచ్చేటటువంటి వస్తువులకి ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం పన్నులు 0% వేస్తున్నాం కాబట్టి వీటి యొక్క ధర కూడా తక్కువ ఉంటుంది. మరి ఇదే వస్తువుల్ని భారతదేశంలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు తయారు చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి బడ్జెట్లో ఎంఎస్ఎంఈస్ని బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకనామీ అన్నారు. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. మరి ఇప్పుడు ఆ బ్యాక్ బోన్ విరిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది కదా. మరి అమెరికా నుంచి మీరు వస్తువులు తీసుకొస్తే ఎంఎస్ఎంఈస్ అనేటటువంటివి ఏమో భారతదేశంలో ఆ కంపెనీస్, ఎంఎస్ఎంఈ కంపెనీస్ అమెరికా నుంచి వచ్చేటటువంటి వస్తువులతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ పోటీ పడడం వల్ల ఆ కంపెనీలకి ఎంత నష్టం? పోటీతత్వం పెరుగుతుంది, అసలే లాసుల్లో ఉన్నాయి ఎంఎస్ఎంఈస్. సో ఇది మరొక సవాలు. అలాగనే ఇంపోర్టబుల్ ఇన్ఫ్లేషన్, అంటే రష్యా నుంచి మనకు వచ్చేటటువంటి ముడి చమురు ఏదైతే ఉందో రష్యా మనకి చాలా డిస్కౌంట్ ఇస్తుంది. దాదాపుగా $5 నుంచి $10 తగ్గిస్తూ ఉంటుంది దాని మీద మొత్తం డబ్బులు. మరి ఇప్పుడు అమెరికా, వెనుజులా అమ్మేటటువంటి ఆయిల్ ఏమో కాస్ట్లీ. దీని కారణంగా ఏమవుతుంది, భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది.
ఆల్రెడీ 107 నుంచి 111 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు పెరుగుతాయి, చచ్చామే అది కనుక జరిగితే. సో దీనివల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, ఇప్పటికీ టారిఫ్లు అంటే మన మీద సుంకాలు తగ్గించిన సుంకాలు కానటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దీని కారణంగా భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వస్తువులకి అమెరికా ఏం చెప్తుంది, ఒక చోట నాణ్యత లేదు, ఒక చోట భద్రత లేదు, లేదంటే ఫైటో శానిటరీ స్టాండర్డ్స్ అని ఉంటాయి, అవి బాగాలేదని భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వస్తువుల్ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఈ ట్రేడ్ డీల్ వల్ల ఒకవేళ కనుక ఇదే జరిగితే అంటే అలా మన ప్రొడక్ట్స్ని కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి నష్టం, అమెరికాకి లాభం. మరి ఇవన్నీ భారతదేశం ఎలా ఫేస్ చేస్తుంది అనేటటువంటిది వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది ఈ యొక్క అమెరికా భారత్కి సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందం. సో దీనివల్ల రష్యా దూరం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చాలామంది వాదన. సో దీనికి సంబంధించి పంచశీల్ అగ్రిమెంట్లో ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. గతంలో అమెరికా ఇండియా మధ్య సంబంధాలకు సంబంధించి 2019లోనే యూపీఎస్సీ ఒక ప్రశ్న ఇచ్చింది. దీన్ని 200 పదాల్లో రాయండి, దీని మీద అభిప్రాయాలను పెట్టండి. చాలామంది సివిక్ సెన్స్ లేకుండా పెడుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ రిమూవింగ్ సచ్ కమెంట్స్. కాబట్టి దయచేసి మీకు అంత ఓపిక అలాంటి విషయాల మీద మీరు నిష్ణాతులు అద్భుతంగా చెప్పగలరు అంటే ఖచ్చితంగా వీ వెల్కమ్ యూ. అలాంటి వీడియోలను పెట్టి మాలాగా తెలుసుకోవాలి అనుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళకి తెలియజేయండి అంతే తప్ప బయట రోడ్డు మీద ఇన్ జనరల్గా కొన్ని సందర్భాల్లో రక్కస్ క్రియేట్ చేస్తారు, అట్లాంటి కమెంట్స్ పెట్టద్దు దయచేసి. బిహేవ్ లైక్ ఏ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఇది నా రిక్వెస్ట్. సో కాబట్టి నిన్ను కూడా అట్లాంటిది ఏదో కమెంట్ చూసాను, ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీస్ కోసం వీడియోలు చేయం మేము ఇప్పుడు, ఓన్లీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చేస్తాం. సో కాబట్టి కీప్ దట్ ఇన్ మైండ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.